ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము, బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధ దేవా, అద్వితీయ సత్య దేవుడా, మహిమ ఘనతకు అర్హుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో యొక్క రాత్రికాల సమయంలో మరొక్కసారి ఈ శనివారపు దినమున ఈ కెంటేక్ ప్రేయర్ సెల్లో ఇదిగో ఈ సంవత్సరపు మొదటి ప్రార్థనా కూటములో నీ వాక్యమును ప్రకటించటానికి, నీ వాక్యమును వినటానికి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఈ సంవత్సరంలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం మందు కూడా వాక్యమందును ప్రార్థన యందును ఇదిగో నాయన మిమ్మల్ని ఆరాధించుట యందును మీ పరిచర్య యందును అధికముగా ఫలించినట్లుగా పరలోకము నుండి మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృప మాకు తోడుగా ఉంచి చదవబడిన లేఖన భాగములో నుండి ఇదిగో మాతో మీరు ఏమి మాట్లాడదలుచుకొని ఉన్నారో ఆ మాటలు మాత్రము నా ద్వారా ఇక్కడ ఉన్న వారు అందరితోనూ నాతో కూడా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గడిచిన సంవత్సరంలో మనం అద్భుతమైనటువంటి ప్రార్థనా కూటాలు నిర్వహించాం. చాలామంది ప్రార్థనల ద్వారా ఆశీర్వదించబడ్డారు. మన ఆల్ నైట్ ప్రేయర్స్, లాస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ కంటెక్లో నవంబర్ ఎండింగ్లో జరిగింది కదా. ఆ ప్రార్థనకు ప్రతిఫలం మరి డిసెంబర్లో మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించటం అనేది మన కోటాలో జరిగింది. మరొక వ్యక్తి బాప్టిసానికి సిద్ధపడటం అనేది కూడా జరిగింది. మరి చిన్న సంఘం అయినప్పటికీ సత్తువ కలిగిన సంఘముగా మనం అయితే దేవుని కార్యం అయితే చేసాం. మనం మొత్తంగా ఖర్చు పెట్టింది ఇంచుమించు $6,000. ఒక 3,000 చిల్లర కెంటెక్ అయింది, మిగిలినవే తక్కువ. మరి లాస్ట్ మినిట్ వరకు మన దగ్గర పెద్దగా మనీ లేదు. దేవుడు అద్భుతంగా కార్యం జరిగించాడు. మరి కొంతమంది హృదయాలు తెరిచారు. ఇక్కడ మీలో ఉన్నవారు కూడా చాలామంది 100, 200 కూడా మరి సెల్ గ్రూప్ కొరకు ఇచ్చారు. అందుని బట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉండుగా కానీ దేవుని సేవకునిగా పలుకుతున్నాను. హల్లెలూయా. అలాగే ఈ సంవత్సరం మందు కూడా నా కొరకు మీరు ప్రార్థించండి. సంఘము ప్రారంభించి ఇది 3వ సంవత్సరం నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండడం. మొదటి 100 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి సంఘం కొరకు ప్రార్థిస్తాను అన్నమాట. ఇది 3వ సంవత్సరం కాబట్టి మీరు ప్రార్థించండి. గడిచిన 2 సంవత్సరాల్లో 100 days ప్రేయర్స్ అప్పుడు మరి దుష్టుడు చాలా శోధించాడు. అయినా కూడా 100 days కంప్లీట్ చేశాను. ఈ ఇయర్ కూడా దేవుని కృపను బట్టి కంప్లీట్ చేయాలని మీరు నా కొరకు ప్రార్థించండి. మరి ఈరోజు ఇక్కడ వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మరి యుఎస్ఏకి ఫోన్ కాన్ఫరెన్స్లో మరొక మెసేజ్ మాట్లాడుతాను. ఈరోజు నుంచి యుఎస్ఏకి బైబుల్ స్టడీ చెబుతున్నాను అన్నమాట. అది మీరు కూడా ఇంతకుముందు వినని బైబుల్ స్టడీ. ఆది కాండం గురించో, నిర్గమకాండం గురించో, లేదంటే ఉపమానాల గురించో చెప్పుకున్నట్లుగా కాకుండా ఒక డిఫరెంట్ వేలో సృష్టికి పూర్వము జరిగిన విషయాలను బైబిల్ స్టడీగా నేను ఈ రాత్రికాల సమయంలో చెబుతాను. ఇందాకలా మరి తమ్ముడు ఆరాధన చేస్తున్నప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు ఆ టైటిల్ కూడా స్తుతుల్లో చెప్పాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1:8 వచనంలో ఉంది. ఆ వచనము నుండి ఈరోజు నుంచి బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాను. కనుక ఎక్కడో కూడా ఇంటర్నెట్లో వాయిస్ బ్రేక్ అవ్వకుండా
కూడా మీరు ప్రార్థించండి. అంతకంటే ఇంపార్టెంట్గా ఏ సబ్జెక్ట్ అయితే చెబుతున్నానో ఆ సబ్జెక్టు చెప్పినప్పుడు మీరు వినలేరు కాబట్టి తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. ఖచ్చితంగా ఈ వీక్లోనే మీరు వినేస్తే దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ ఏంటనేది మీరు వినొచ్చు. ఆ బైబుల్ స్టడీలో దేవుని కొరకైన ఒక మంచి అవగాహన మీకు కలుగుతుందని నేను మరి బలంగా నమ్ముతున్నాను. కనుక ఆ నెట్ అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ మెసేజ్ వినండి. నెట్ అవకాశం లేని వారు నెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని మీరు వినండి. హల్లెలూయా. సరే, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును అని చదువుకున్నాం. మీరు గమనిస్తే దేవుడు చేసినటువంటి సృష్టి మొత్తము కూడా మనకు ప్రయోజనకరముగా దేవుడు చేశాడు. దేవుడు సృష్టించింది ఏదైనా మనకు అవసరం లేదనడానికి లేదు. దేవుడు సృష్టించిన సూర్యుడు మనకు అవసరం, దేవుడు సృష్టించిన భూమి మనకు అవసరం, దేవుడు సృష్టించిన చెట్లు, కూర మొక్కలు అన్నీ కూడా మనకి అవసరం. గాలి కానీ, నీరు కానీ, పంచభూతాలు కానీ అన్నీ మనకు అవసరం. మనకెంతో ప్రయోజనకరముగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. చంద్రుడు కూడా మనకు ప్రయోజనకరముగానే దేవుడు సృష్టించాడు. నక్షత్రాలను కూడా దేవుడు మనకు ఉపయోగకరముగానే సృష్టించాడు. చంద్రుడు ఎందుకు మనకు ఉపయోగకరమో 31st నైట్ నేను వాక్యంలో కొంత భాగం మీకు చెప్పాను. నక్షత్రాలు కూడా మనకు ఎందుకు ఉపయోగమో ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో ఈ విషయాన్ని నేను ప్రకటిస్తాను. అయితే దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా మనకు ఉపయోగకరముగా మనకు అవసరమై దేవుడు సృష్టించాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే దేవుడు సృష్టించిన సృష్టి నుండి మనకు బోధ నేర్పుతున్నాడు. ఇది రెండవ విషయం. మీరు 19వ కీర్తన 1వ వచనం చదువుకుంటూ పోతే ఆకాశములు అంతరిక్షములు ఆయనను గూర్చి తెలియపరుస్తున్నాయని, బోధపరుస్తుందని మనం అక్కడ ఒక వచనం చదువుకోవచ్చు. మీరు తీయటానికి ఇష్టపడుతున్నారు కనుక తీసిన వారు చదవచ్చు బిగ్గరగా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని కూడా ఉంది. హల్లెలూయా. అలాగే దేవుడు సృష్టించిన మృగములు, పక్షులు, జీవులు, చెట్లు సమస్తము కూడా మనకు బోధిస్తున్నాయి. మన మూలవచనంలో చూస్తే మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, ధ్యానించుము, అవి నీకు బోధించును అని మనం చదువుకుంటాం. ఇంకా తర్వాత వచనం కూడా చూస్తే భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును అని మనం చదువుకుంటున్నాం. అయితే మనం కొన్ని జంతువులను గూర్చి బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి కొన్ని బోధలు మనకి అవసరమని, కొన్ని విషయాలు నా ధ్యాన సమయంలో నేను నేర్చుకునేది మీకు ఇప్పుడు ప్రకటించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నతనంలో నేను చదువుకునేటప్పుడు, మరి మీరు చదువుకునేటప్పుడు కూడా టీచర్స్ ఈ మాటను చెప్పే ఉంటారు. అరే, మీరు ఎప్పుడైనా ఆవును గమనించారా? ఆవు దొరికినప్పుడు శుభ్రంగా గడ్డిని మేసేస్తుంది. ఎంత తినాలో అంత తినేసి ఖాళీగా తీరుబాటుగా చెట్టు కిందనో ఏదైనా నీడన కూర్చొని అదేం చేస్తుంది? నెమరు వేస్తుంటుంటుంది. హల్లెలూయా అని ఆ విషయాన్ని చెప్పి ఏం చెప్పారంటే, ఇప్పుడు టీచర్ పాఠాలు చెప్పినప్పుడు మొత్తం అంతా మీరు శ్రద్ధగా వినేసి ఇంటికి వెళ్ళిపోయి నెమరు వేసినట్లుగా ప్రతి సబ్జెక్టును కూడా మీరు చక్కగా చదివితే అప్పుడు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు పాస్ అవ్వగలుగుతారు. కనుక చెప్పిందే ముందు వినండి, వినటం వల్లనే మీరు పాస్ అవుతారనే సంగతి మరి నేను చదువుకునేటప్పుడు చెప్పారు, మీకు కూడా చెప్పే ఉంటారని అనుకుంటున్నా. హల్లెలూయా. మరి ఒక బోధ చెప్పాలనుకునేటప్పుడు ఆవు గురించి ఉపమానంగా ఎలా చెప్పారో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని పాఠాలను దేవుడు నేర్పించటానికి కొన్ని జంతువుల పేర్లు
వాటి గుణములను బైబిల్లో దేవుడు వ్రాయించాడు. హల్లెలూయా. కనుక ఒక్కొక్కటి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానించి మన ఆధ్యాత్మిక జీవితములను బలపరుచుకుందాం. హల్లెలూయా. అవునట్టు ప్రసంగానికి ముందే మీకు చెప్పడం మర్చిపోయి మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. ఓకే, హల్లెలూయా. సరే, మరి దేవుని వాక్యంలో చూస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా దేవుని కొరకు ఒక పరుగు పరిగెడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎదగకుండగా, దేవుని సన్నిధిలో నడవకుండగా, దేవుని సన్నిధికి పరిగెత్తకుండగా చాలా ఆటంకాలను సైతాను సృష్టించేశాడు. సైతాను కలుగు చేస్తుంటుంటాడు. ఉదాహరణకు మనకు వచ్చే శ్రమలు, మనకొచ్చే అప్పుల సమస్యలు, మనకొచ్చే ఆర్థిక సమస్యలు, మనకొచ్చే కష్టములు, అలాగే మనకొచ్చే అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండగా, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళకుండగా ఆటంకపరచడానికి కలుగు చేస్తుంటుంటాడు. ఒకసారి ఒక సహోదరుడు అన్నాడు, అన్న నేను ప్రభువుని నమ్ముకోక ముందు రియల్లీ ఎంజాయ్ మై లైఫ్ అన్న అని చెప్పాడు. అన్నమాట. నిజంగా నేను చాలా సంతోషం గడిపానన్నా. అప్పుడులో నాకు అప్పు అంటే ఏంటో తెలీదు. ప్రభువుని నమ్ముకోక ముందు నాకు వచ్చిన జీతం అంతా నా సరదాలకే ఖర్చు పెట్టుకునేవాడిని. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఏ అలవాట్లు లేవు, అన్ని అలవాట్లు విడిచిపెట్టేశాను. కాబట్టి ఈ డబ్బంతా మిగిలిపోద్ది అనుకున్నాను. కానీ ప్రభువుని నమ్ముకున్న కొద్ది కాలానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత నేను అప్పుల పాలు అయిపోయానన్నా. నాకు వచ్చిందంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఇలా జరిగింది అని అంటున్నాడు. మరి ఈయన నిజమైన దేవుడైతే ఈ సమస్య నుంచి తప్పించాలి కదా అని కూడా అడిగాడు అన్నమాట. నేను అన్నా, నేను నిజమైన దేవుడు కాబట్టి నీకు ఆ సమస్య వచ్చింది. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుడిలో ఎదగాలనుకుంటున్నావు, దేవుని కొరకు ప్రయాసపడాలనుకుంటున్నావు. కాబట్టి అది నచ్చని వాడు ఒకడు ఉన్నాడు, సైతాను. వాడు ఒప్పుకుంటాడేంటి? అంతకుముందు దేవునికి దగ్గరగా లేవు, దేవునికి విడిచి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి లోకమందు నిన్ను బాగా సుఖపెట్టి నిజదేవుడు ఎవరో తెలియకుండా నీ కన్నులకు అంధకారమును కలుగు చేస్తాడు. ఇప్పుడు నీ కన్నులు తెరుచుకున్నాయి కాబట్టి, నిజదేవుడిని తెలుసుకున్నావు కాబట్టి నీకు ఈ శ్రమలన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పాను. యేసుప్రభువుని నమ్ముకున్న వారికి ఆశీర్వాదం ఉంటుంది, శ్రమలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో కొంతమందికి శ్రమలు అంటే నచ్చవు, కొంతమందికి కష్టాలు వస్తాయంటే నచ్చవు. యేసుప్రభువుని నమ్ముకున్న అన్ని అద్భుతాలే జరిగిపోవాలని అనుకుంటారు. దేవుడు మన దేవుడు అద్భుతకరుడే, కాకపోతే శ్రమ కూడా అందులో తప్పించే అద్భుతకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండగా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు పరిగెత్తకుండగా అనేకమైన శ్రమలు వస్తాయి. ఇలాంటి శ్రమల గుండానే, ఇలాంటి ఇబ్బందుల గుండానే, ఇలాంటి ఆర్థిక సమస్యల గుండానే హబాకుకు అనే భక్తుడు ప్రయాణించాడు. మీరందరూ బైబిల్ తెరిచి మీరు చూసినట్లయితే హబాకుకు గ్రంథం 3వ అధ్యాయములో 17వ వచనము నుండి మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 17 నుంచి పేజీ నెంబర్ 700 అనుకుంటాను. మరి 770. అంజూరపు చెట్లు లేకుండినను, అవి పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, పంట పైరుకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హల్లెలూయా. నా కాళ్ళను ఎలా చేస్తానంటున్నాడు? లేడి కాళ్ళ వలె చేస్తానంటున్నాడు. ఇప్పుడు లేడీలో ఉన్నటువంటి ఆ కాళ్ళను మనం ధ్యానం చేస్తే ఎలా చేస్తాడట చెప్పండి. ఇప్పుడు హబాకుకు ఒక మాట చెప్తున్నాడు, నాకు ఏమీ లేకపోయినా, పంటలు పండకపోయినా, ఆస్తి అంతా పోయినా, అన్ని విధాలుగా నష్టాలు వచ్చేసిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. యెహోవాయే నాకు బలము, ఎందుకంటే నా కాళ్ళను ఆయన ఏం చేస్తాడట? లేడి కాళ్ళ వలె చేయునన్నాడు. హల్లెలూయా. 18వ కీర్తన 33వ వచనములో కూడా మీరు చూస్తే ఆయన నా కాళ్ళను
జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, తెల్లరా నాకందించి రక్షణ కేడం, నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. లేడి కాళ్ళ వల్లే చేస్తానన్నాడు. లేడి అన్నా జింక అన్నా ఒకటే. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ మీరు చాలాసార్లు చూస్తుంటారు, చూడకపోయినా అప్పుడప్పుడు కొంతమంది ఫేస్బుక్లో పెడుతున్నారు కాబట్టి ఏదో సందర్భంలో మీరు చూస్తుంటారు. సింహము కానీ పులి కానీ లేడిని వేటాడేటప్పుడు అది దూరం నుంచే పరిగెత్తుకుని వచ్చేది, దొంగచాటుగా దాక్కొని వస్తుంది. ఎందుకంటే దూరం నుంచి అంటే అసలు దీనికి దొరకదు, అది అంత ఫాస్ట్గా పరిగెడుతుంది. లేడీ ఎంత దొంగచాటుకు వచ్చినా పులి ఎగిరేసరికి దాన్ని తప్పించుకొని కూడా పారిపోతే ఒక్కోసారి రోజంతా కూడా వేటాడిన దొరకవు. అంత స్పీడ్గా పరిగెడతాయి జింకలు కదా. అలా చేస్తాడట మన కాళ్ళను. హబాకుకు చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్పాడు ఆయన చెప్పు? అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అనేక కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, నష్టాల గుండా వెళ్తున్నప్పుడు నా దేవుడు నా లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేయును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహం కూడా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు వేటాడుతుంటుంది, వెళ్ళకుండా ఈరోజు నువ్వు భూమిలో వచ్చి అంటుంది, లేదంటే ఈరోజు నువ్వు బట్టలు ఉతుక్క అంటుంది, లేదంటే ఈరోజు నువ్వు వంట చేసుకొని చెప్తుంది. అయినా వంట పని ఉంది, బాబట్టేం ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకునే జింక ఏం చేస్తుంది చెప్పండి? అప్పుడు తొందరగా అన్ని పనులు చేసుకొని తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి బస్సు ఎక్కేసి దేవుని సన్నిధికి చేరిపోతుంది. హల్లెలూయా. అలాగూ దేవుని సన్నిధిలో ఎదగాలనే ఆసక్తి నీలో కలుగు చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని సన్నిధి యందు మనం ఆనందిస్తూ ఉంటుంటామో దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మరొక విషయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. గనుక మీరు పాముల వలె వివేకముగా ఉండుడి. హల్లెలూయా. మీరు ఎలా ఉండమని చెప్తున్నాడు చెప్పండి? పాము వలె వివేకము కలిగి ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మనందరికీ బాగా తెలుసు, మన సెల్ గ్రూప్లో ఉన్న సహోదరుడే. అన్న కంటాక్ట్ మెసేజ్ ఇంచుమించు 3 times నేను విన్నానన్న అని చెప్పాడు. మన క్రిస్మస్ జరిగినప్పుడు. కానీ ఒక బ్రదర్ ఫోన్ చేశాడన్న, అది కూడా సింగపూర్ నుంచే. ఏంటి మీ ఓడు వాక్యంలో ఆ మాట అన్నాడంట. ఇంతకీ ఏ మాట అన్నా అని చెప్పావు అని అడిగాను. అన్నాడులే, ఒక మాట అన్నాడంట. ఏ మాట అనంటే, మీ ప్రసంగం మీరు కూడా ఆ రోజు వినే ఉంటారు కదా, గుర్తుండి ఉంటుంది కదా. మీకు అద్భుతాలు కావాలంటే ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి, మీకు
స్వస్థత కావాలంటే ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి, యేసు దగ్గర కూడా స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు యేసు దగ్గర జరుగుతాయి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా జరుగుతాయి. రక్షణ మాత్రం యేసు దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు అన్న. అదేంటి? స్వస్థతలు ఎక్కడైనా జరుగుతాయి, యేసు ప్రభు దగ్గరే స్వస్థతలు జరుగుతాయి, ఎక్కడా జరగు. అన్ని దేవతలు ఎక్కడైనా స్వస్థత చేశారా? చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిచ్చారా? ఎవరికైనా రోగులకు బాగు చేస్తున్నారా? పూజారులు కానీ అల్లును పాస్టర్లే కదా చేస్తున్నాడు. అలాంటి మాటలు చెప్పటం ఏంటైనా అన్నాడంట. లేదు లేదు, ఈ మెసేజ్ నేను క్లారిటీగా విని మరలా నీకు చెప్తానని ఆ సహోదరుడు మరొకసారి మెసేజ్ విని, లేదు లేదు సుధన్న అని చెప్పే దాంట్లో తప్పేమీ లేదు అని మరలా టాపిక్ వచ్చింది. వీడు ఎంత ఎర్రిబాగులోడు అంటే మరి నిజంగా ప్రసంగం కూడా అర్థం కాలేదంటే మరి నీకేం చెప్తాను చెప్పండి. నేను ఎక్కడైనా యేసు ప్రభువుని గురించి చెప్పేటప్పుడు వీళ్ళందరూ స్వస్థతల మీద అద్భుతాల మీద కాన్సన్ట్రేషన్. నాకు దాని మీద కాదు. అద్భుతాలు ఎందుకు జరగవు చెప్పండి? జరగవా? అన్యుల దగ్గర జరగవు. ముస్లిం ప్రార్థన కోటాలకు వెళ్ళండి, వందల దెయ్యాలను వదలగొట్టే వాళ్ళు ఉన్నారు అక్కడ, వందల దెయ్యాలు. మరి ఇంకెక్కడికైనా వెళ్ళండి, అద్భుతాలు ఎందుకు జరగవు? చాలా కాలం క్రిందట బెన్హిన్ గారి మీటింగ్ జరిగిందనమాట ఇక్కడ ఆడిటోరియంలో. నేను ఎస్టీఎంలో జాబ్ చేసేటప్పుడు హాఫ్ డే లీవ్ అప్లై చేసుకున్నాను. ముందు రోజు ఒకసారి వెళ్ళాను, రెండో రోజు కూడా వెళ్దామని హాఫ్ డే లీవ్ అప్లై చేసుకున్నాను. మీటింగ్కి వెళ్ళి క్యూ కట్టాలిగా మరి. అప్పుడు ఎస్టీఎంలో పైపింగ్లో పనిచేసేటప్పుడు మా ఫోర్మెన్ కొలంబి తమ్ముడికి తెలుసు, లీవ్ అప్లై చేసినప్పుడు ఎందుకు లీవ్ కంటే ప్రేయర్కి వెళ్తున్నాను అన్న. ఎందుకురా ప్రేయర్కి వెళ్తా, దేనికి అని అడిగాడు. అంటే అంకుల్ నువ్వు కూడా రా, చాలా బాగుంటుంది, చాలామంది కుంటోళ్ళని నడిపించేశాడు ఆయన, చాలామంది రోగులు బాగైపోయారు, ఎయిడ్స్ వ్యాధులు రోగైపోయారు. అంటే వాడు అంటాడు, సో నీవన్నీ అలా నమ్ముతున్నావురా, ఇవన్నీ అబద్ధాలు. అలాగైతే నేను థాయిలాండ్ వెళ్ళాను, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఒక గుడుగులో పూజ చేస్తాడు, వాడి దగ్గర స్టిక్స్ ఉంటాయి, ఆ స్టిక్స్ తీసుకొని ఇలా పెడితే ఆ ఊర్లో కుక్కలను వచ్చాడు మాట అంటాయి, ఆ స్టిక్స్ని పట్టుకుని కొంతమందికి ఇలా అంటాడు నొసటి మీద, వాడు ఎలాంటి రోగం అయినా బాగైపోతుంది, అలాగని అతడు దేవుడు అని చెప్పేస్తామా మనం అని అడిగాడు. అప్పుడు కానీ నాకు ఇలాంటి బోధలన్నీ అర్థం కాదు. మరి అంతెందుకు, ఈ ప్రశ్న అడిగినోడు ఎంత ఎరుబాగలడో చెప్పడానికి ఇంకో విషయం చెప్తా. దేవునికి విరోధి సైతాను ఉన్నాడు కదా, సైతాను అద్భుతాలు చేయడా? ఉదాహరణకు ఏలియా ప్రవక్త, దేవుని ప్రవక్త ఆకాశం నుండి అగ్ని రప్పించాడు, కానీ బయలు ప్రవక్తలు ఆకాశం నుండి అగ్నిని రప్పించలేకపోయారు అని వాడు చెప్పుకోవచ్చు. రప్పించలేకపోవడానికి కారణం ఏమీ లేదు, దేవుడు ఆపాడు అక్కడంతే. మరి అదే సైతాను ఆకాశము నుండి అగ్ని రప్పించి యోబు కుటుంబాన్ని, అతనుకున్న ఆస్తిని పాడు చేయలే. అద్భుతాలు ఎక్కడైనా జరుగుతాయి. అద్భుతాలు చేసేవాడల్లా దేవుడని కాదు మన సువార్త. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకడున్నాడు అని సువార్త మంది. అసలు హల్లెలూయా. అసలు సబ్జెక్టు మానేసి స్వస్థతలు యేసు దగ్గర జరుగుతాయి ఇంకెక్కడ జరగమంటాడంటే మరి మీరు ఏ బైబుల్ స్కూల్లో మరి ఏ పాస్టర్ గారి దగ్గర ఎదిగాడో మరి మనకు తెలియదు. అందుకని ఏది మాట్లాడుతున్నామో శ్రద్ధగా ఉండాలి. ఒక దగ్గర సువార్త ప్రకటించేటప్పుడు వేదాల సంగతి వీడికి ఎందుకని అడిగాడు మళ్ళీ ఇంకొకడు. ఎందుకేంటి? సువార్త ప్రకటించే దగ్గర పాము వలె వివేకముగా ఉండమని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు చెప్పండి? 10వ అధ్యాయంలో ఆ మాట. శిష్యులందరినీ పిలిచి 10వ అధ్యాయం అంతా చదవండి మత్తయి సువార్త ఇంటికి వెళ్ళాక. వాళ్ళకి అధికారం ఇచ్చాడు, దెయ్యాల మీద స్వస్థతలు చేసే అధికారం అన్నీ ఇచ్చాడు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ఇదిగో మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను, తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపించినట్లు పంపిస్తున్నాను అని అన్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి? తోడేళ్ళ మధ్యకు గొర్రెలు వెళ్తే ఏమవుతాయి? ఈ గొర్రెలు తోడేళ్ళు తినేస్తాయా? గొర్రెలే తోడేళ్ళు తినేస్తాయి. అప్పుడు ఎలా ఉండాలి చెప్పు? పాము వలె వివేకముగా ఉండమన్నాడు. ఎలా వివేకముగా ఉండమన్నాడు? వాళ్ళు దేవుళ్ళని దూషిస్తే తిడతారు కాబట్టి, కొడతారు కాబట్టి, వాళ్ళ దేవుళ్ళలో నుంచి అవసరమైతే కొన్ని విషయాలు చెప్పి మన దేవుణ్ణి నిరూపించేటట్లుగా మాట్లాడమన్నాడు. ఒక పాఠం మనకు అక్కడ నేర్పిస్తున్నాడు. పాము వలె వివేకముగా ఉండవు.
అదే వీడైతే ఏం చెప్తారు, అదేంటి యేసుప్రభు పాము గురించి ఎందుకు చెప్పాడు, పాము సైతాన్ని సాదృస్తుంది కదా అని అనాలన్నమాట వెళ్ళి. ఓరు ఎర్రుముఖమా, పాము సైతానికి సాదృశ్యం అని బైబిల్లో చాలా చోట్ల ఉంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ యేసు ప్రభు వాడి కుయుక్తిని మెచ్చుకున్నాడు. వాడి కుయుక్తికి మనము కూడా కుయుక్తిగా ఉండమని మనకు దేవుడే నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే సువార్తలో భాగంగా మాట తీసుకున్నాం. అంతేగాని మీరు అందరికీ విగ్రహాలు మొక్కమని నేను చెబుతాను అసలు ప్రసాదాలు తినండి అని చెప్తానా నేను? చెప్పం కదా. ఇదంతా ఆర్గ్యుమెంట్ అంతర్తా మళ్ళీ అంటాడంట, మీరంతా నువ్వు ఆ సెల్ గ్రూప్ నుంచి వచ్చావు కదా, మీరంతా ఒకటే అన్నాడంట. నేను అడిగాను, బ్రదర్ ఆడు పేరు చెప్తే ప్రసంగంలో పేరుతో సహా చెప్తాను కదా అన్నాను. వద్దులే అన్న, మీరు చెబుతారని వద్దన్న. చెప్పలేదు ఇప్పుడు దాకా, కానీ ప్రసంగాలు అయితే వింటారు కదా, అందుకే చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాము దగ్గర కూడా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చాలా తెలివిగా మనము ఉండాలట. సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడేయకూడదు. ఈ దేవుడు కదల్లా, మా దేవుడు అంటే అది కూడా సువార్త. అదేం చెప్పడం సువార్త, అదే తెలుగుగా చెప్పటం. అప్పుడు ఆడు తోడేళ్ళు అవుతాడు, నువ్వు గొర్రె అవుతావు, దొరికిపోతావు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము ఎవరినైనా కాటేసేటప్పుడు ఎంత తెలివిగా ఉంటుంది అది చెప్పు. ఎదురుగా రాదు, చాలా జాగ్రత్తగా పొడిచేసి అది వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు. అది పొడిచిందో లేదో కూడా తర్వాత తెలుస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాను కరెక్ట్ పాము కరిసిందిరా 2 కన్నాలు ఉన్నాయని సంగతి అప్పుడు అర్థమవుతుంది అనమాట కొంతమంది. సువార్త చెప్పేటప్పుడు కూడా మొత్తం వాడికి యేసు ప్రభువుని గురించి చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళాక అర్థం అవ్వాలి. ఆ దైవ సేవకుడు చెప్పింది నిజము, ఆ సువార్త కరెక్ట్, ఎటు చూసినా ఆలోచిస్తే యేసు దేవుడు తప్ప అవకాశమే లేదు అని నిరూపించగలిగినటువంటి బోధ ఈ పాము దగ్గర నుంచి నేర్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను మూలవచనం చెప్పాను, మురుగుమ్మలను ధ్యానించుము, ఆకాశ పక్షులను ధ్యానించుము, అవి నీకు బోధించునన్నాడు. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో బలహీన పడిపోకుండా మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసే దేవుడు. మనం సువార్త కోటాలకు పెట్టినప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెలివిగా దేవుని మాటలను, సువార్తను ఇతరులకు అందించమని దేవుడే మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనము మీ అందరికీ తెలుసు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము అనే మాట కనబడుతుంది. చీమల యొద్ద జ్ఞానము అనే ఒక ప్రసంగము నేను ఇదివరకే సెల్ గ్రూప్లో చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చాలా సమాచారం, చాలా సబ్జెక్టు అందులో ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రము ఒక మాట మీకు చెబుతాను. సోమరి దేవుని పని చేయటానికి కూడా సోమరితనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి సోమరి ఒకడు మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనబడతాడు. అతడికి దేవుడు ఒక తలంతు ఇచ్చాడు. నేను మరలా వస్తానన్నాడు. వచ్చేసరికి తిరిగి ఆ తలంతమ్మంటే 5 తలంతులు తీసుకున్నాడు, 5కి 5 సంపాదించి ఇచ్చాడు. 2 తలంతులు తీసుకున్నాడు, 2కు 2 సంపాదించాడు. 1 తలంతు తీసుకున్నాడు, నీవు విత్తని చోట కోయువాడవు అని నేను ఎరుగుదును, కాబట్టి ఇది పోతే నష్టం వస్తుందేమో అని గొయ్యి తీసి కప్పెట్టానని చెప్పాడు. ఈ మొదట ఇద్దరికేమో బల నమ్మకమైన దాసుడు అన్నాడు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నానని వారికి అధికారం ఇచ్చాడు, వాటిని మెచ్చుకున్నాడు. వీడికి మాత్రం సోమరి అయిన చెడ్డ దాసుడా అన్నాడు. విత్తని చోట నేను కోయివాడినని సంగతి ఎరిగి కూడా నువ్వు దాన్ని గొయ్యి తీసి కప్పెట్టేశావు, కాబట్టి నువ్వు చీకటిలోనికి వెళ్ళిపో అని అన్నాడు. దేవుడు పాపమును ఎంతగా హేట్ చేస్తాడో సోమరితనమును కూడా, లేజినెస్ను కూడా దేవుడు అలాగే హేట్ చేస్తాడు. ఆదాము అవ్వలు తినొద్దన్నటువంటి పండును తిన్నారు కాబట్టి శపించబడ్డారని మనం చెప్పుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, దేవుని పనిని అలక్ష్యముగా చేయువాడు శాపగ్రస్తుడగును అన్నాడు. అంటే శ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడతాడన్నమాట. అలక్ష్యము చేయువాడు, నిర్లక్ష్యము చేయువాడు సోమరి.
కానీ దేవుని పని కొరకు చకచక పని చేసేవాడు, దేవుని పని కొరకు ఉత్సాహంగా పని చేసేవాడు ఆశీర్వాదమునకు పాత్రుడిగా దేవుడు ఎంచుతాడు. హల్లెలూయా. అది మన దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. చీమల యొక్కకి వెళ్తే అదే నేర్పిస్తుంది. చీమలు ఏం నేర్పిస్తున్నాయి ఇంపార్టెంట్గా? మొట్టమొదటిది జింక దగ్గర నేర్చుకున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో వెనక పడిపోకుండా దేవుని కొరకు ముందుకు పరిగెత్తువాడుగా నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకున్నామంటే, మన సువార్త కోటాలు పెట్టేటప్పుడు తెలివిగా ఉండి దేవుని వాక్యమును సువార్తను ప్రకటించాలని నేర్చుకున్నాం. మూడవ విషయంలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? దేవుని వాక్యము విషయంలో నేర్పిస్తున్నాడు. చీమలకున్న ఒక లక్షణం ఏంటంటే, వేసవి కాలమందు ఆహారమును సమృద్ధిగా అవి దాచుకుంటాయి. వర్షాకాలం ముందు ఆహారము దొరకదు కాబట్టి అప్పుడు తింటాయి. చీమలకు కరువు కాలం ఎప్పుడు? వర్షాకాలం అన్నమాట. అప్పుడు తిండి లేక నశించిపోకుండా వండునట్లు వేసవి కాలంలోని ఆహారం అంతా సంపాదించుకొని స్టోరేజ్ చేసుకొని వర్షాకాలం మందు తింటాయి. ఈ మధ్య చిన్న పాపకు వీడియో పెడుతున్నాం కదా, చీమల గురించి ఒక కథ ఉంటుంది, ఒక పాట కూడా అందులో వస్తుంటుంది. మీరు కూడా కొట్టి చూడండి చీమల గురించి. అవి అలాగే అన్నీ సంపాదించుకొని వర్షం వచ్చినట్టు చక్కగా తిన్నట్టుగా ఒక వీడియో క్లిప్పింగ్. ఇప్పుడు వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది మనకి. రానున్న దినాల్లో వాక్యము దొరకదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం మీరు తీసి చదివితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము మీరు చూడండి. 8:11 రాబోవు దినములయందు దేశములో నేను క్షామము కలుగజేతును. క్షామము అనగా కరువు, క్షేమము అనగా సుఖము, క్షామము అనగా కరువు. క్షామము కలుగజేతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినుట దొరకదు. అటువంటి క్షామమును నేను కలుగజేస్తాను అంటున్నాడు. అన్నపానములు బాగా దొరుకుతాయి. కడుపు నిండగా ఇడ్లీలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, దోశలు ఉంటాయి, బిర్యానీ ఉంటుంది, అన్నీ బాగా దొరుకుతాయి తినడానికి. కానీ దేవుని వాక్యం దొరకదు. అలాంటి క్షామమును నేను పుట్టిస్తాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ క్షామం కనబడుతుంది. పెద్ద సంఘమే కానీ మ్యాటర్ ఉండదు. నాకు అది తెలుసు. నేను అన్నీ అనుభవించేసి అన్ని విధాలుగా దెబ్బలు తినే వచ్చి నించుని చెప్తున్నాను. ఈ మధ్య వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంట. ఎవరో లింక్ పంపిస్తే నేను దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నేను ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయాను. ఆటోమేటిక్ జాయిన్ అయిపోవచ్చు. వెంటనే వెల్కమ్ బ్రదర్, వేర్ యూ ఫ్రమ్ అని పెట్టాడు. నేను సింగపూర్ అని చెప్పామనుకో క్లియర్గా. మేము చర్చిలు కట్టుకుంటున్నాం, అధ్యాత్నం ఇమ్మంటాడు. ఇక్కడ మనకు కూడా బాగా వాసిపోతుంది. ఇక్కడ ఎవరిస్తున్నా చెప్పి మనకు ఎవరైనా కానికిస్తే బాగుందని చూస్తున్నాను నేను. వాళ్ళు అనుకుంటారు ఇది సింగపూర్లో సేవ చేస్తున్నాడు, బాగా ఉందనుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్య సూట్ వేసుకొని వాక్యం చెప్తున్నాను ఒకట, బాగా సమకూర్చుకున్నట్టు అనుకుంటారు. అసలు సంగతి తెలీదుగా. అందుకనే మీరు వేర్ యూ ఫ్రమ్ అంటే ఎస్జీ అని సింపుల్గా పెడతాను, అర్థం చేసుకుని అర్థం అవుతుంది, లేకపోతే లేదు. అప్పుడప్పుడు కొంతమంది ఎస్జీ ఎబ్రివేషన్ ఏంటని అడుగుతాడు, ఇంకా అప్పుడు చెప్తాను సింగపూర్. అందులో డౌట్లు, ఆ డౌట్లు అడిగేవాడు ఒక పనికిమాలిన డౌట్. ఇప్పుడు ఆ గ్రూప్ క్రియేట్ చేసేటైనా కరెక్ట్గా తనకు ఆన్సర్ చెప్పాలి కదా, అడిగి తెలియదు. మరి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంట చాలా విషయాలన్నా. ఒకడు అడిగాడు జీవజలములు గురించి అడిగాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయొద్దు. సమరయ స్త్రీ గురించి యేసుప్రభు ఏమన్నాడు? ఆయన నీవు అడిగిన ఎడల ఆయన నీకు జీవజలములు ఇచ్చును అన్నాడు. జీవజలములు అంటే ఏటన్నా అని టైప్ చేసి పెట్టాడు. నేను ఆ గ్రూప్లో ఈ మెసేజ్ పెడతాను అని అడిగితే, జీవజలములు అంటే అది ఒక ప్రత్యేకమైన వాటర్ అంటున్నాడు. అవును, జీవజలములు అంటే ప్రత్యేకమైన వాటర్. ఏంటి ఆ జీవజలములు అంటే ఏంటి అని. ఇంతకీ జీవజలములు అంటే పరిశుద్ధాత్మని సంగతి కూడా తెలియదు వాళ్ళకి. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనములో, నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను.
అది దేవుడు అనుగ్రహించబోవు ఆత్మను గురించి చెప్పానని చెప్పాడు. జీవజలములు ఈజ్వల్ పరిశుద్ధాత్మ అనే సంగతి కూడా తెలియదు అనమాట. అది ప్రత్యేకమైన వాటర్ అంట. ప్రత్యేకమైన వాటర్ అంటే జీవజలములు అంటే ఆత్మీయ అర్థం చెప్పరాదు, తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కరువు ఉంది వాక్యానికి. బైబుల్ దొరికింది అందరికీ, చదువుకుంటున్నారు, కానీ సత్యం దొరకలేదు. ఆ కరువే ఉంది. నేను ఎప్పుడు క్రిస్మస్ కోటాలు పెట్టినా మనందరికీ ఇంపార్టెంట్గా ఒక మాట చెప్తాను, మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు కూడా. ఏం చెప్తాను? మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సువార్త ప్రకటిస్తుంది, యేసు తెలియని వ్యక్తులకు చెప్పాలి, ఇంకా రక్షణ పొందని వ్యక్తులకు చెప్పాలి. మనం ఒక రూమ్ తీసుకొని ఆ ఫ్యామిలీని మన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి యేసు నీ కొరకు పుట్టాడని చెప్పుకుంటే అదేం క్రిస్మస్ అండి? నాకు తెలియకూడదు. నా మాత్రం నువ్వు జరుపుకోవడం ఎందుకు? 25th ఎలాగో జరుపుకుంటున్నాం కదా అందరం కలిసి. 10 దగ్గర కోటాలు పెట్టేటప్పుడు ఒక నాన్ క్రిస్టియన్ అక్కడికి పిలిచి యేసుని గురించి చెప్పాలి. అది పోనీ అక్కడికి వచ్చాక యేసు మన కొరకు పుట్టాడు, ఆ విషయం మనకు తెలీదు, నీకు తెలీదు. ఆ విషయం తెలుసు. యేసు ప్రభు పుట్టాడనే సంగతి చాలామందికి తెలుసు. ఎందుకు పుట్టాడు, దేనికి పుట్టాడని చెప్పాలి. ఎంత కరువు వచ్చేసింది తెలుసు ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే దేవుడే చెబుతున్నాడు, చీమలను చూసి నేర్చుకోండి, ఆహారమును సమకూర్చుకోవాలి, వాక్యమును ఆహారమును సమకూర్చుకోవాలి. ఏమీ తెలీదు, ఎందుకు బోధ చేయటం? నోరు మూసుకొని కూర్చొని పాటలు పాడుకోకూడదు. ఎవడు చేయమన్నాడు బోధ నీకు తెలియలేనప్పుడు? కరువు వచ్చిందా లేదా? చాలా సంఘాల్లో కరువు ఉంది. ఇప్పటికే ఆ కరువు స్టార్ట్ అయిపోయింది. రానున్న దినాల్లో మొత్తం కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు వాక్యము దొరుకుతున్నప్పుడు సమృద్ధిగా వాక్యాన్ని హృదయములో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథము 104వ కీర్తన 18వ వచనం. 104వ కీర్తన. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కుందేలుకు బండలు. కుందేలు ధైర్యవంతురాలా పిరికిదా? పిరికిది. చాలా భయం ఉంటుంది దాన్ని. చాలా సున్నితమైంది కూడా. ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని చచ్చిపోతుందంట. దాన్ని చెవులే పట్టుకోవాలంటారు. గట్టిగా ఉరుము వచ్చినా, గట్టిగా ఏదైనా శబ్దం వచ్చినా ఆ ప్రాంతంలో అవి చచ్చిపోతాయి, గుండె. అందుకని వాటి భయమును తొలగించుకొని నిర్భయముగా బతకటానికి బండ సందుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ హాయిగా ఉంటుంది. బండ అంటే యేసుక్రీస్తు అని మీకు తెలుసు. 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4వ వచనంలో రాయబడింది. అలాంటి బండలను మనం ఆశ్రయించినప్పుడు మనం ధైర్యముగా ఉంటాం. హల్లెలూయా. ఎటువంటి భయమునకును ఎటువంటి ఇబ్బందికి భయపడకుండా ధైర్యముగా ఎప్పుడు ఉండగలుగుతామంటే దేవునిలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎవరైనా మన సహోదరులు మాట్లాడినప్పుడు, అన్న ఉదయం లేచి డ్యూటీకి వెళ్తావు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తావు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటావు, ఇంట్లో పనులు ఉంటాయి, అవన్నీ చూసుకుంటావు, మరి ఎప్పుడు బైబిల్ చదవటానికి టైం కుదురుతుంది? దానికి తోడు 1-2 సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికీ అసలు ఎలాగా? ఒక్కోసారి కొంతమంది అడ్వైస్ ఇస్తుంటారు, ఈ పాపను ఇండియాలో చదివించవచ్చు కదా, అప్పుడు చదివిస్తే బోల్ డబ్బులు మిగులుతాయి, తర్వాత మా ఆవిడని కూడా పంపించేస్తే ఇంకా బోల్ డబ్బులు మిగులుతాయి, తర్వాత నేను వెళ్ళిపోతే ఇంకా చాలా మిగులుతాయి. దేవుని పని మాత్రం ఏమి ఉండదు. వాళ్ళు ఇండియాలో వదిలేసి ఇక్కడ చదివేసి అవకాశం ఉంది, తెచ్చుకున్నాను. మీకు అవకాశం ఉంటే తెచ్చుకుంటారు కదా. అవకాశం లేదు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారు, బాబా ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళి పాలను ఇక్కడ తెచ్చాను. అవకాశం ఉంది, తెచ్చుకుంటున్నాం. అప్పుల పాలు ఎందుకు అయిపోవటం? పంపించాను అంటారు ఒక్కొక్కరు, ఐడియా ఇస్తుంటారు. నాకేం భయం లేదు బాబు, మా దేవుడు ఉన్నాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మన క్రిస్మస్ కోటానికి ముందు వారానికి 1250 ఉందని చెప్పాడు. అసలు మన కెంటే క్రిస్మస్కే 2000 దాటిపోద్ది ఖర్చు. 1250 ఉంది. ఏం చేయాలి తెలియలేదు. ఆల్రెడీ ప్రేయర్లు చేసాం, ప్రార్థన చేసాం, దేవుని వైపు చూసాం. ఆదివారం వచ్చేసరికి వర్ష పెట్టి అందరూ ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ వచ్చిన డబ్బులన్నీ క్రిస్మస్కి అయిపోయి మరి తర్వాత దానికి ఏంటనుకుంటే ఆ వారం చర్చకి మరి కొంతమంది ఇచ్చేశారు. ఆ వారం క్రిస్మస్కి అయిపోయింది. ఆ వారం వెళ్ళేసరికి మరి కొంతమంది ఇచ్చారు. ఆ వారం క్రిస్మస్కి అలాగా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. మనం ఏమైనా భయపడ్డామా, టెన్షన్ పడ్డామా? ఈ విషయంలో కూడా అనుకోకుండా, అంటే వాళ్ళది బలహీనం అని చెప్పను కానీ ఒక సెల్ గ్రూప్ క్యాన్సిల్ చేసేది తెలగుంటుంది, డబ్బులు మిగిలితే కదా, జలన్ పప్పని తీసేద్దాం అన్న ఆలోచన కూడా వచ్చింది. ముందైతే తీయొద్దు, ముందు స్టెప్ ముందుకే వేద్దామని వెళ్ళిపోయాం. హల్లెలూయా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు భయపడకండి. ₹1,00,00,000 అప్పైన దేవుడు తీర్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సమస్యలు గుండా వెళ్ళిన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. 90 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఇప్పుడు పిల్లల్నిచ్చినా కూడా నాకు ఉపయోగం లేదు అనుకోలేదు అబ్రహాం. అప్పుడు పిల్లల్నిచ్చిన తర్వాత సంతానం కన్నాడు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ సంతానం కనేసాడు. అంత బలమునిచ్చి దేవుడు ఆయన ఆశీర్వదించి ఇంకొక 70 ఏళ్ళు బ్రతికేటట్లుగా దేవుడు దీవించాడు. కాబట్టి ఎటువంటి శ్రమల గుండా వెళ్ళినా మీరు టెన్షన్ పడకండి. ఎంత ఏజ్ బారైపోతున్నా దేవుడు మీ ఆయుష్ని పెంచేనా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ యెహోవాను మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 102వ కీర్తన 7వ వచనం చదువుకొని మనం చిన్న ఈ కోటాన్ని ముగించుకుందాం. రాత్రంతయు మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. చూడండి, భక్తుడు ఏమంటున్నాడు? అసలు పిచ్చుకలకు ఉన్న లక్షణం ఏంటంటే రాత్రంతా ఒంటిగా ఉండి రాత్రంతా పడుకోవు. పిచ్చుకలు రాత్రులు ఎందుకు పడుకోవంటే చీకటంటే పిచ్చుకలకు భయం. కాబట్టి ఏదైనా ఇంటి మీదకి ఇల్లు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో బెడ్ ల్యాంపో పడుకునేటప్పుడు ఏదో ఒక లైట్ వేస్తారు కదా, గుమ్మం ముందు అయినా ఒక లైట్ వేసుకుని ఉంటారు కదా. ఆ చిన్న కాంతి కిటికీ గుండా కానీ వెంటిలేటర్ ద్వారా కానీ వచ్చినప్పుడు ఆ వెలుగును చూస్తూ చిలకలు బ్రతికేస్తాయంట, ధైర్యముగా ఉంటాయంట రాత్రి అంతా. ఒక క్రైస్తవుడు దేవుని వెలుగు మీద ఆధారపడి ఉంటాడు. వెలుగు లేని చోట క్రైస్తవుడు ఉండలేడు. చీకటి పాపము, వెలుగు దేవుని జ్ఞానము, దేవుని పరిశుద్ధత, దేవుని మార్గము, దేవుని వాక్యము వెలుగు, మంచి క్రియలు దేవుని వెలుగు. ఈ మంచితనములో ఉండకుండా దేవుని వాక్యము లేని చోట, దేవుని కొరకు జీవించలేని చోట, దేవుని కొరకు బలముగా వాడలేని చోట ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళటానికి ఇష్టపడదు. కొంతమంది ఎక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అన్న అక్కడికి వెళ్ళాక కూడా సహవాసం ఉండేటట్లుగా ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తాను, అక్కడెక్కడ సహవాసంతో ముందు వెళ్ళిపో, లేకపోతే నువ్వే అక్కడ సెల్ గ్రూపు స్టార్ట్ చేసి. అంతేగాని చీకట్లో మనం ఉండటానికి వీల్లేదు. చాలా అవకాశాలు వస్తాయి. సీమెన్గా జాబ్ ఒకసారి అవకాశం వచ్చింది. ఎన్డీటీ జాబ్ చేస్తున్నాను. మా కంపెనీలో వచ్చేస్తావు ఎన్డీటీ, పర్ మంత్ ఎంత ఇస్తాను, చాలా డబ్బులు ఇస్తామని చెప్పారు. $3,000 బాగుంది. 3 నెలలు డ్యూటీ, 1 మంత్ ఆఫ్. సీమెన్ జాబ్ 1 మంత్ ఇండియా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ 3 నెలలు ఆధ్యాత్మిక జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది షిప్లో. ఎందుకంటే సహవాసం ఉండదు. డబ్బు చూసుకుంటామా, సహవాసం చూసుకుంటామా? చెప్పండి. సహవాసం ఇంపార్టెంట్, ప్రార్థన ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్. వాటి యందు క్రైస్తవుడు ఎప్పుడైతే మంచి అనుభవం కలిగి ఉంటాడో దేవుని వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. 4-5 విషయాలు మనం నేర్చుకున్న జింక కాళ్ళు వలె మన కాళ్ళను చేసే దేవుడు. ఎలాంటి శ్రమలు నీకు ఎదురైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో మోకాలున్న నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయమని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాలు వేద్దాం. అలాగే మన దేవుడు సువార్త ప్రకటించే సమయంలో వివేకము కలిగి ఉండమన్నాడు. ఆ వివేకము కలిగి సువార్త ప్రకటించుట ఏంటో ప్రభువా, ఒక బోధ మాకు నేర్పిస్తున్నావు, పాము వల్లే వివేకము ఉండమన్నావు, మాకు ఆ వివేకమును దయచేయము అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కుందేలు వల్లే దేవుని ఆశ్రయమును కోరుకుందాం. అలాగే గో ఒంటిగా ఉన్న పిచ్చుక వలె వెలుగును ఆశ్రయముగా కోరుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. వదకు తేబడిన గొర్రె వలె అతడు మౌనముగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. గొర్రె వలె నీవు దీనత్వము కలిగి ఉండాలి, మౌనము కలిగి ఉండాలి. చాలా విషయాలు బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నాయి. సహోదరుడా,
ఇదిగో నెమరు వేసి ఆవు వలె దేవుని వాక్యమును ధ్యానించేవాడుగా నీవు ఉండాలి. ఇదిగో బైబిల్ చెబుతుంది, రోమా పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా, బైబిల్ చెబుతుంది ఆత్మయందు మూలుగుచు అంటుంది. పావురములు మూలుగుతాయి, గువ్వలు మూలుగుతాయి, ప్రార్థన యందు మూలుగుతూ ఉండాలి. ఇదిగో నక్కలు అరుచున్నట్లుగా అరువుడి, నిప్పుకోడి మూలుగునట్లుగా మూలుగుడని బైబిల్ చెప్తుంది. అటువంటి ప్రార్థనలు నీకు అవసరం. బిగ్గరగా ప్రార్థించే సమయంలో బిగ్గరగా ప్రార్థించు, మౌనంగా ప్రార్థించే సమయంలో మౌనంగా ప్రార్థించు, సంతోషంగా ప్రార్థించే సమయంలో సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రతి విషయంలో బోధ మనకు దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. నేర్చుకుందాం. హల్లెలూయా. నేర్చుకుందాం. చీముల యొద్ద జ్ఞానము నేర్చుకోమని చెప్పాడు. నేర్చుకుందాం. హల్లెలూయా. మంచి బోధే కాదు, కొన్ని జంతువులు చెడు బోధను కూడా మనకు తెలియపరుస్తున్నాయి. బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలెను గుర్రముల వలెను మీరు ఉండకుడి అన్నాడు. ఆ బోధ కూడా మనం నేర్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. దేవుడి సృష్టి మనకు బోధిస్తుంది. 19వ కీర్తనలో లేఖనము సెలవిచ్చినట్లుగా ఆకాశములైన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఇదిగో నాయన ఆయన మహిమను బోధిస్తున్నవని బైబిల్ చెబుతున్నాయి. మనం బోధ నేర్చుకుందాం. భూమిని ధ్యానించిన ఎడల అది నీకు నేర్పించునన్నా. దేవుని వాక్యము నేర్చుకుందాం సహోదరుల. బోధ నేర్చుకుందాం, బోధ ప్రకారంగా జీవిద్దాం. మోకాళ్ళు వేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు పైకెత్తుదాం. ప్రభువుని అడుక్కుందాం. దేవా, ఈ సంవత్సరం అందు నేను ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే నీ వాక్యము నాకు అవసరం, నీ ఉపదేశం నాకు అవసరం. నా ఆధ్యాత్మిక జీవితంలో బలము కలిగి ఉండాలంటే నీ ఉపదేశం నాకు అవసరం. దైవ సేవకుని ద్వారా బోధిస్తున్నట్లుగా మీరు సృష్టించిన సృష్టిలో నుంచి కూడా మాకు బోధిస్తున్నందుకు వందనాలు. నేర్చుకుందాం సహోదరులారా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యేసు నీకు వందనాలు. శక్తిని బట్టి వందనాలు, మీ మహిమను బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈరోజు బైబిల్ క్లాసులో కూడా మీ శక్తితో మీ మహిమతో నింపండి, బోధ నేర్పించండి నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థనా కూటముని, సెల్ గ్రూపును మీరు దీవించి వర్ధిల్లనివ్వమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. వింటున్న వారందరి జీవితాల్లో మేలులు దయచేయండి. హల్లెలూయా. గ్లోరీ టు యు మాస్టర్. స్తుతి. వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించు, ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. స్తుల యొక్క గర్వము నన్నచును, గర్వేష్ఠుల యొక్క గర్వము నన్నచును. గర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీరు మాకు అనుగ్రహించిన సెల్ గ్రూప్స్ను బట్టి స్తోత్రాలు. ఇదిగో జలాన్ పప్పాన్ సెల్ గ్రూప్ను బట్టి, తువాస్ కంటెక్ సెల్ గ్రూప్స్ను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆయా ప్రాంతాల్లో మా సెల్ గ్రూప్స్ని ఆశీర్వదించి, విస్తరింపజేసి, విశాలపరిచి, అభివృద్ధిపరిచి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి నాయన. విన్న వాక్యము దుష్టుడెత్తుకొని పోకుండా ఉండునట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి కార్యములను నేను లయపరుస్తూ వాక్యమంది సహోదరులను బలపరిచి, అభివృద్ధిపరిచి ఈ సంవత్సరం మందు బహుబలముగా మీరు వాడుకునండి నాయన. మీరు కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో వాక్యమందు జ్ఞానము కలిగిన వారుగా నింపమని ప్రార్థిస్తున్నాను. వివేకము కలిగి సువార్త ప్రకటించేవారుగా వీరిని తయారు చేయమని, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించేవారుగా వీరిని దీవించమని, నీ వెలుగు కలిగి జీవించేవారుగా వీరిని వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ వీరిని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తము జయం ప్రభు, యేసు రక్తము జయము, సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ